క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరులకు సహోదరులకు మన ప్రభువైన యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సర్వాధికారి అయినటువంటి దేవుడు ఈ రాత్రి ఈ బుధవారం విజ్ఞాపన దినం దేవుణ్ణి ఆరాధించే కృప ప్రభు మనకు కలిగించినందుకు ప్రభు నామమునకే మహిమ కలుగుగాక. ఈ సమయంలో ప్రియులారా, ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుడి వాక్యంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని త్వరగా వాక్యంలోకి నడిపించబడి దేవుడి మాటలు విని ఈ ఆరాధనను త్వరగా మనం ముగించుకున్నాం. అపోస్తుల కార్యములు పరిశుద్ధులైన పౌలు రాసినటువంటి అపోస్తుల కార్యములు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా మనం చదువుకుందాం. ఈ భాగంలో పరిశుద్ధుడైన పౌలు ఈ అపోస్తుల కార్యాలు గ్రంథంలో 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియును భక్తిపరుడు కైసరులో ఉండేది. అతడు తన ఇంటి వారందరితోనూ దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా ఈ భాగంలో మనం గమనించినట్లయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. సర్వాధికారి అయిన దేవుడు ఆయన మాటల్ని మనకు తెలియజేస్తూ స్పష్టంగా తన మాటల్ని మనకి పదే పదే తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలంటే, ఓ పెద్ద పట్టణాన్ని గురించి ఇక్కడ రాయబడింది. ఆ పట్టణం ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండిన. ఆ పట్టణంలో కైసరు అనేటువంటి ఆ ప్రాంతంలో ఇటలీ పటాలంలో ఈ శతాధిపతి కైసరులో ఉన్నాడు. కైసరులో ఉంటున్నటువంటి ఆ దినాల్లో, ఆ రోజుల్లో ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్న సత్యం ఏంటంటే, అతడు భక్తిపరుడు అని రాయబడింది. కైసరులో ఆయన గొప్ప భక్తిపరుడు. ఎవరి యందు ఆయన భక్తిపరుడు అంటే, మన దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తి కలిగినవాడు, యేసయ్య పట్ల భక్తిని కలిగినవాడు, యేసయ్యను ఆరాధించే వ్యక్తి. మరి ఎలా తెలుసుకున్నాడో, మొత్తానికి అద్భుత రీతిగా ప్రభువును గుర్తెరిగాడు. ఆయన ఉద్యోగ రీత్యా చూస్తే చాలా హోదాలో ఉన్నాడు. ఆయన ప్రేమైనటువంటి వాళ్ళగా శతాధిపతి అని రాయబడింది. ఈ శతాధిపతి అంటే 100 మందికి పెద్ద.
ఈ మాటలో మనం చెప్పుకోవాలంటే కమాండర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మిలిటరీ కమాండరు ప్రేమైనటువంటి వాళ్ళరా చాలా ఉన్నతమైన హోదా కలిగిన వాడు. 100 మంది సైనికులకి పెద్ద ఆయన కమాండర్, పోలీస్ ఆఫీసర్, మంచి అధికారం కలిగిన వాడు. ఇన్ని ఉండి కూడా ఆయన దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయనకి హోదా ఉంది, మంచి అధికారం ఉంది. ఇన్ని ఉండి కూడా ఆయన ఎలాంటి వాడు అని రాయబడిందంటే దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు అని రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మన కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు రావాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈయన మంచి హోదా కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మంచి హోదా. ఒక మిలిటరీలో ఆ సైన్యంలో ఒక మంచి విలువైన పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విలువైనటువంటి పాత్రను పోషిస్తున్న వ్యక్తి. శతాధిపతి, 100 మందికి ఒక కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. ఇన్ని ఉండి కూడా 100 మందికి పెద్దంటే ఇక మనమే ఆయన హోదా ఎంతో, ఆయన అధికారం ఎంతో, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవాడో అనేది ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత హోదా కలిగిన వ్యక్తిన, మంచి అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా నాకేమిలే, ఇంత ఉద్యోగం ఉంది కదా, ఇంత అధికారం ఉంది కదా, ఇక దేవుడిది ఏముందిలే అని వెర్రవేగిన వాడు కాదు. దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని యందు చాలా విలువైనటువంటి వ్యక్తిగా. ఆయన ఒక్కడే భక్తిపరుడు కాకుండా ఆ భక్తిపరుని యొక్క భక్తిని బట్టి ఆ ఇంటి వారందరూ భక్తులుగా మార్చబడ్డారు. ఆ నీతిమంతుని యొక్క భక్తి, ఆ నీతిమంతుని యొక్క యథార్థత, ఆ నీతిమంతుని యొక్క దేవుని పట్ల, ప్రజల పట్ల తనకున్నటువంటి ఆ గొప్ప ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమను గుర్తిరిగిన వాడై ఆయన్ని రుచి చూసి సున్నంగా తెలుసుకున్న వ్యక్తి అయి దేవుని ప్రేమ చేత అరికాలు మొదలుకొని నిలువెల్ల దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డాడు. దేవుని శక్తి చేత నింపబడ్డ వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఆ నీతిమంతుని యొక్క ఆ ప్రార్థన, త్యాగం, ఆ నీతిమంతునిలో ఉబికినటువంటి ఆ గొప్ప భక్తి, రసాయనమైనటువంటి ఆ కార్యాలు తన కుటుంబం అంతా కూడా ఒక విభ్రాంతి నొంది ఆ కుటుంబం అంతా భక్తిపరులుగా మార్చబడటానికి కారకుడుగా అయ్యాడు. కారణం ఏంటంటే ప్రియులరా, తన భక్తి అంత గొప్పది. ఆయన చేస్తున్నటువంటి భక్తి, ఆయన చేస్తున్నటువంటి కొన్ని కార్యాలు, ప్రజలు ఆయన్ని పొగడటం, ప్రజలు ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేయటం, ప్రజల ముందు ఆయన కనపరుస్తున్నటువంటి ఆ త్యాగం, ఇవన్నీ చూసి ప్రియులరా తన కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మరి ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నారు. మనం గానైతే ఇన్ని కానీ ఉంటే, కనీసం ఒక చిన్న ఆఫీసులో ఏదన్నా ఒక చిన్న ఉద్యోగం కానీ దొరికితే, ఒక అటెండర్ గానో
కనీసం అక్కడ ఏదన్నా ఒక మెసెంజర్ గానో ఏదో ఒక గుమస్తాగానో దొరికితేనే మనం చాలా ఫీల్ అయిపోతాం, చాలా గర్వంగా ఉంటాం. నాకేమి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, నేను ఒక హోదాలో ఉన్నాను కదా, నాకు సమృద్ధి ఉంది కదా, నాకేమి లోటు అనేటువంటి భావన తెలియకుండానే మనలో కలుగుతుంది. కానీ ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క శతాధిపతిలో అలాంటి ఏమి కనపడదు. అలాంటి మరి ఆ ఉద్యోగ గర్వం కానీ, తనకున్న హోదా కానీ, తనకున్న అధికారం ఇన్ని ఉండి కూడా దేవుని బిడ్డలారా, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ఆ విఠలి పటాలములో ప్రేమైనటువంటి వాళ్ళ శతాధిపతి అయినటువంటి భక్తిపరుడు ఆయన కైసరులో ఉన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో ఇలాంటి భక్తిపరుడు నిజంగా చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండటం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం. చాలాసార్లు దేవుని బిడ్డల ఇంట్లో భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకోదు, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు. ఎంత సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ కొర్నేలి కుటుంబంలో తన కుటుంబం అంతటితో దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. తన కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి కనబడుతూ ఉన్నారండి. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప దీవెన. నిజంగా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, చాలా భక్తిపరుడుగా కనబడుతూ ఉన్నాడు. మన జీవితంలో మరి ఆయన ఒక ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా, మరి నిజంగా ప్రియులరా, ఇంత హోదాలో ఉండి కూడా దేవుణ్ణి అనుసరించటం, దేవుని నమ్ముకోవటం ఈ ఆఫీసర్కు ఉన్నటువంటి గొప్ప సుబుద్ధి నిజంగా ప్రభువును బట్టి వచ్చింది. ప్రభువులో ఎంత తగ్గించుకున్నాడు, ప్రభుని గురించి సున్నంగా విన్నాడు, ప్రభుని గురించి సున్నంగా నేర్చుకున్నవాడై, తెలుసుకున్నవాడై, ఆయనలో ఉన్న గుణగణాలు, ప్రభులో ఉన్న పరిశుద్ధత, ప్రభులో ఉన్న ప్రేమ, ప్రభులో ఉన్న మార్పు, ప్రభు చూపించినటువంటి మాదిరికరమైన జీవితం, ఈ ప్రపంచానికి ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమతత్వం, ప్రభు చూపించిన దీర్ఘశాంతం, ప్రభు చూపించినటువంటి ఆ కరుణ, దయ, జాలి, ఆ పరిశుద్ధమైన జీవితం, ఆయన నడిచిన నడక, ఆయన చూపించిన మాదిరి, మానవాళి పట్ల దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు, ఇవన్నీ చూసినప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు ఈ కమాండరు ఆకర్షితుడయ్యాడు, ఆకర్షింపబడ్డాడు. ఇదేంటి అసలు, ఎంతోమందిని మహానుభావుల్ని, మహానీయుల్ని చూస్తున్నాం, కానీ యేసు ప్రభువులో ఇంత గొప్ప కార్యాలు ఉన్నాయా? నిజంగా ఆయన గురించి వింటున్నప్పుడు, ఆయన గురించి చూస్తున్నప్పుడు, ఆయన గురించి చెప్పుకుంటే వింటున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయని ఈ కమాండర్ ఒక అద్భుతమైనటువంటి ఆఫీసులో ఆకర్షింపబడ్డాడు. ఎప్పుడైతే ఆకర్షింపబడ్డాడో ప్రభువులో ఒక అద్భుతమైన భక్తిపరుడుగా మార్చబడ్డాడు. ఆయన మాత్రమే కాకుండా తను చేస్తున్న భక్తిని బట్టి తన కుటుంబం అంతా మారిపోయింది, భక్తులుగా మార్చబడ్డాడు. ఇంచుమించు 3 గంటల టైంలో పగలు వారంతా కలిసి ప్రార్థన చేస్తుండగా దేవదూత ప్రత్యక్షమైంది. అసలు ఎలాంటి ప్రార్థన అండి, మామూలు ప్రార్థన కాదు ఇది, ఏదో హాస్య ప్రార్థన కాదు, అందరూ చేస్తూ ఉన్న ప్రార్థన కాదు అది. దేవుని బిడ్డలు ఏదో అలవాటుగానో, నామకార్థంగానో, ఆచారంగానో చేసే ప్రార్థన కాదు అది. దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబంతో ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన దేవుని బిడ్డలారా దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత ప్రత్యక్షమయ్యి
కొర్నేలి, నీ ధర్మకార్యములు, నీ పుణ్యకార్యములు దేవుని దగ్గర చేరినవి, నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గర చేరినవి అని జవాబిస్తూ ఉందండి. ఇంత గొప్ప కార్యం మనల్ని కానీ ఆ మాట అంటే, అయ్యా నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, నువ్వు చేసే ప్రయాస, నువ్వు పడే ప్రయాస, నువ్వు చేసే మరి మంచి ఉపకారాలు, మేళ్ళు ఇవన్నీ దేవుని దగ్గర చేరిని అని కానీ మనల గురించి ఒక దూత ప్రత్యక్షమవి ఆ మాట మనతో అంటే ఎంత ఆనందమో, ఎంత బలమండి. నిజంగా కొర్నేలి ఎంత విస్మయం అందాడు అంటే, ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, నువ్వు చేసే పుణ్యాలు, నువ్వు చేసే త్యాగాలు, పెద్దల ఎడలను చూపుతున్న గౌరవం, ఓ దేవుని సేవకుల పట్ల నువ్వు చేస్తున్న త్యాగం, ఆ అద్భుతమైన కార్యాలు ఇవన్నీ ఎంత ఆనందంగా ఉన్నాయో. ప్రేమైనటువంటి వాళ్ళరా, గనుక ఎప్పుడైతే దేవుని పట్ల కొర్నేలి ఆ విధంగా చేస్తూ వచ్చాడో ఆశీర్వదించబడ్డాడండి. ధర్మకార్యాలు ఎక్కువ చేసేవాడు. పేదలు ఎవరన్నా ఉన్నా, ధర్మం అడుక్కునే వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఎక్కువ చేసేవాడు. తనకు దేవుడిచ్చిన ఆ ధనములో అనేకుల్ని గుర్తు చేసుకునేవాడు. పేదలకు ఇచ్చేవాడు, సేవకులకు ఇచ్చేవాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా కనపడ్డప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చేవాడు, ఆహారం పెట్టేవాడు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కనబడితే తను తట్టుకోలేడు, అంత ప్రేమగలడు. ఈ కొర్నేలి తన జీవితంలో అద్భుతంగా రాణించబడ్డాడండి. కొర్నేలి తన జీవితంలో దేవుని కృపకు పాత్రుడయ్యాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు దేవుడు. పరలోకానికి చేరిన ఆయన ప్రార్థనలన్నీ, ఆయన చేస్తున్న ధర్మకార్యాలే కానీ, ఆయన ఇస్తున్న కానుకలే కానీ, ఆయన చేస్తున్న విజ్ఞాపనలే కానీ, ఆయన భక్తి కానీ, తన ప్రవక్తని కానీ, తను చేస్తున్న ప్రతిదీ పరలోకానికి చేరిపోయిన తండ్రి దగ్గరికి. అందుకే దేవదూతను పంపించి చెప్పిస్తున్నాడు, కొర్నేలి నీ ప్రార్థన చేరింది, నీవు చేసే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఇవన్నీ నా సన్నిధికి చేరిపోయినాయి. రైసలా కుటుంబం అంతా శిరస్సు వంచి ప్రభువుకి నమస్కరించారు. ఆ ఏలినవాడా అనకుండా ఉంటారా? దేవుని స్తుతించకుండా ఉంటారా? వారంతా గడగడలాడుతూ దేవదూత స్వరంతో మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇల్లంతా వెలుగుమయముతో నింపబడ్డప్పుడు, ఆ ఇల్లంతా దేవుని స్వరము చేత మరి దేవుని బిడ్డల ప్రతిధ్వనిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబమే ఎంత విభ్రాంతి నొందిందో, ఎంత ఆనంద బాష్పాలు రాలే. అమ్మో, దేవుడే మా యొక్క గృహంలో ప్రత్యక్షమవటమా? దేవుడు దేవదూత మా ఇంట్లో మా ప్రార్థనలకు జవాబు ఇవ్వటమా? అందులో కళల ద్వారా కాదు, ఇంకేదైనా ఆలాపన ద్వారా కాదు, దర్శనం ద్వారా కాదు, డైరెక్ట్గా ముఖాముఖిగా ఇంచుమించు 3 గంటల టైంలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా 3 గంటలకు దేవదూత ప్రత్యక్షమైందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులగా దేవదూత ప్రత్యక్షమే. అలాంటి ప్రార్థన మనం చేయాలి. మన ప్రార్థన దేవుని దగ్గర చేరుతుందా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మనం చేసే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు దేవుని దగ్గర చేరుతున్నాయా? అసలు చేస్తూ ఉన్నావా? దేవుని పట్ల, పేదల పట్ల, సేవకుల పట్ల, మరి సంఘానికి, సేవకి ఎలా సహకరిస్తున్నావు? దేవుని బిడ్డగా దేవుడు మనల్ని రక్షించినందుకు, దేవుడు మనల్ని కాపాడినందుకు, దేవుడు మనల్ని ఆదరించినందుకు ఏ విధముగా నీవు దేవునికి తోడ్పడుతున్నావు? దేవుని సేవకులకు నువ్వు సహకారులుగా ఉంటున్నావు. దేవుని బిడ్డరా, గనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, నీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడా? నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడా? నీ ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు దేవుడు ఆలకిస్తున్నాడా? అలా ఆలకిస్తే నువ్వు ధన్యురాలివే. నీ ప్రార్థనలో ఒకవేళ దేవుడు వినకపోతే, నీ అర్పణ నాకు ఇష్టం లేదని అంటే, నువ్వు చేసే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అవన్నీ నాకు అసహ్యంగా ఉండే ఇష్టం లేదంటే ఎంత బాధ. కానీ దేవుడు ప్రియులారా అలా అంటం లేదండి. దేవదూత అంటుంది, నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు, ఓ కొర్నేలి పరలోకానికి చేయండి. ఎంత గొప్ప మాట అండి. మన ప్రార్థనకు జవాబు అలా రావాలి. అలా రావాలంటే మనం ఆ సుంకరిలాగా తగ్గింపు ప్రార్థన,
తగ్గించుకున్నాడు. తగ్గింపు, ప్రార్థనలో తగ్గింపు, పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఉంది, మన పరిశుద్ధత లేకుండా, దేవునికి విధేయత లేకుండా, నమ్మకంగా ఉండకుండా, దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం మారకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఎక్కడ చిన్న పవిత్రత ఉన్నా దేవుడు నీ ప్రార్థన వినడు. ఆయన అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీరు చేతులు చాపునప్పుడు నా కళ్ళు కప్పుకుంటానంటాడు. కారణం, మీ పాపములో నాకు కనబడనివ్వద్దండి. పొరపాట్లు తప్పిదాలుంటే సరిచేసుకోరండి నా బిడ్డలారా. మీరు నా పిల్లలే కదా, నా బిడ్డలే కదా. నా వైపు మీరు మరలండి. పరిశుద్ధంగా, పవిత్రంగా మీ జీవితాలను కాపాడుకోండి. అప్పుడు మీరు అర్పించే అర్పణే కానీ, మీరు చేసే ప్రార్థనే కానీ, మీరు పాడే పాటలే కానీ, మీరు స్తుతించే స్తుతులే కానీ, మీరు అర్పించే అర్పణలన్నీ దేవుని సముఖానికి చేరిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నవని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరం కొల్గెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన క్రీస్తునందు ప్రేమైన వాళ్ళగా నీ ప్రార్థన దేవుని దగ్గర చేరితే ఎంత మేలు. నీ ప్రార్థనను దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తే నువ్వెంత ధన్యుడివి. నీకు మేలు జరిగినట్టే కదా, నీ జీవితం ధన్యముగా మార్చబడట్టే కదా, నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా విలువ, అభివృద్ధి, ఆశీర్వాదం వచ్చినట్టే కదా. కానీ ఎందుకు మనం దీవించలేకపోతున్నాం? ఎందుకు మనము అడిగినవి పొందుకోలేకపోతున్న కారణం ఏంటంటే, అడుగుతున్నాం కానీ మన ప్రార్థనలో దేవుని దగ్గరికి చేరటం లేదు. చేస్తున్నాము కానీ ప్రయాసపడుతున్నాం, కన్నీరు గారుస్తున్నాం, ఉపవాసాలు అంటున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, ఎన్నెన్నో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్నాం. కానీ అయితే అవి దేవుని దగ్గరికి చేరుతున్నాయా లేదా, అది చాలా ముఖ్యం. నువ్వు అర్పించే దేవుని దగ్గర చేరుతున్నాయా? అసలు దేవునికి అంగీకారమేనా? నువ్వు ఇవ్వటం దేవునికి అంగీకారమేనా? నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉందా లేదా? నీ ప్రార్థన ఆయనకి ప్రీతికరంగా ఉందా లేదా? నీ ప్రార్థన ఎప్పుడు ఆయనకి ప్రీతికరంగా మారుతుందంటే, నీ ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా మారినప్పుడు, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన ప్రభువును పోలి నువ్వు బ్రతికినప్పుడు, నీవు చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఏమి నా కుమారుడా, నా కుమార్తె అంటాడట. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి నిజంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? మన అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? అన్నాడు కయ్యూను. అర్పణ దేవుడు అంగీకరించలేదండి. ఏబేలు ప్రార్థన ఆలకించిన దేవుడు కయ్యూను ప్రార్థన వినలేదు. ప్రియులరా, ఆనాడు బయలు ప్రవక్తల యొక్క ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ఏలియా ప్రార్థన చేయగా పరలోకము నుండి అగ్ని దిగొచ్చి అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించి ప్రభు నామమును అక్కడ స్థాపించుకున్నాడు. కారణం ఏలియా ప్రార్థన. మోసే ప్రార్థన చేయగా మన్నా కురిసింది. మోసే ప్రార్థన దేవుడు ఆలకించాడు. కానీ మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఆలకిస్తే కార్యాలు జరగాలి కదా, అదే దానికి క్రియ. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే దానికి దేవుని బిడ్డలారా కారణం, ఆడ ఒక అద్భుతం జరగాలి కదా, కార్యం సఫలం అవ్వాలి కదా. కొన్నిసార్లు ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే, ఆయన అడగవలసిన రీతిగా మనం అడగట్లేదు.
మన ప్రార్థనలో తగ్గింపు లేదు, మన ప్రవక్తనలో తగ్గింపు లేదు. మన ప్రార్థనలో చేస్తున్నాం కానీ దీర్ఘ ప్రార్థనలు, కానీ ప్రవక్తన బాగలేదు. ఇంకా కొన్ని మార్చుకోవాలి, ఇంకా కొన్ని మనం మలవబడాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలు. సాతానికి మన మీద అధికారం లేదు, దుష్టునికి మన మీద అధికారం లేదు. ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వాలని, మనకి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. కానీ నా బిడ్డలు నా దగ్గరికి రాదగిన విధంగా రాలేకపోతున్నారు అని బాధపడుతున్నారు. తీసుకోదగిన విధంగా తీసుకోలేకపోతున్నారు, పొందుకోదగిన విధంగా వారు పొందుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ ప్రార్థన, నా ప్రార్థన కొర్నేలి ప్రార్థనలాగా, కొర్నేలి ప్రార్థనకు దేవదూత ప్రత్యక్షమై ఏ విధముగా జవాబిచ్చిందో అలా మన ప్రార్థన కూడా ఉండాలని దేవుని బిడ్డలారా ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఎంత మంచిదో, మన ప్రార్థన దేవుని దగ్గరికి, దేవుని సముఖానికి చేరితే ఎంత గొప్ప మంచిదో ప్రియులారా. గనుక ఈరోజు దేవుని సన్నిధానంలో ప్రభువా నా జీవితాన్ని మార్చండి, నా ప్రార్థన అంగీకరించండి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వండి, నా ప్రార్థన వ్యర్థంగా పోనివద్దునైనా నా ప్రార్థన బట్టి నా కుటుంబాన్ని మార్చండి. కొర్నేలి ప్రార్థన బట్టి తన కుటుంబం అందరూ భయభక్తులు కలిగి జీవించేటట్టు చేసేవు తండ్రి. మరి నా కుటుంబం కూడా అలా మారాలయ్యా, నా కుటుంబం కూడా అలా మారాలయ్యా. నోవాహు కుటుంబంలాగా నేను మారాలయ్యా, హానోకు కుటుంబంలాగా నేను కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించాల తండ్రి. యెహోషువలాగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా కొర్నేలి యెహోవా యందు అతను భక్తిపరుడై తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు తండ్రి. అలాంటి అనుభవాలు మా కుటుంబాలకు ఇవ్వండి, అలాంటి అనుభవాలు మా జీవితాలకు ఇవ్వండి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి, దేవా నేను నా కుటుంబం ఈ భూమి మీద నీ మేలులు పొందుకుంటూ నేను స్తుతిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని చేయమని దావీదు కోరుకుంటున్నాడండి. నేను నా ఇంటివారు. అవును దేవుని బిడ్డలను ఒక్కడివే రక్షణ పొందితే చాలు, అమ్మా నువ్వు ఒక్కదానివే మారితే చాలు, రక్షణ పొందితే చాలు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి. మనందరికీ రక్షణ కావాలి. ఆ రక్షణ భాగ్యాన్ని దేవుని దగ్గర నీ ప్రార్థన బట్టే దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రార్థన బట్టే నీ కుటుంబం మారాలి, నీ ప్రవక్తను బట్టి నీ కుటుంబం మారాలి, నీ పవిత్రతను బట్టి నీ కుటుంబం మారాలి, నీ సత్క్రియలను బట్టి నీ ఇరుగు పొరుగువారు, నీ కుటుంబీకులు, నీ బంధువులు అందరూ ప్రభు దగ్గరికి వస్తారు. గనుక ప్రియులారా అలాంటి ప్రార్థన మనం చేద్దాం, అలాంటి విజ్ఞాపన మనం చేద్దాం. అలాగా మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకుందాం, భక్తి చేద్దాం. అలాంటి భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా, కొర్నేలి కుటుంబంలాగా, దావీదు కుటుంబంలాగా, యెహోషువ కుటుంబంలాగా, యోబు కుటుంబంలాగా మన కుటుంబాలు మారితే మనకి ఎంత మేలండి, ఎంత మేలు. అలా కాకపోతే మన ప్రార్థన దేవుడు వినకపోతే ఎంత నష్టం మనకి. మనం అర్పించే అర్పణలు దేవునికి ఇష్టం లేకపోతే ఎంత బాధ. కాబట్టి పిల్లలు రోజు మనం ప్రార్థన చేద్దాం, తండ్రి అలా కాదు నైనా నా జీవితాన్ని, నా ప్రార్థన, నా అర్పణ నువ్వు అంగీకరించాలయ్యా. నువ్వు అంగీకరించకపోతే నా తండ్రి నా జీవితం వ్యర్థమే కదా తండ్రి. దయతో కనికరించండి. నా ప్రార్థన అంగీకరించబడిన గల కారణం ఏ అడ్డులు నాలో ఉన్నాయో, ఏ బలహీనతలు నాలో ఉన్నాయో, ఏ పొరపాట్లు నాలో ఉన్నాయో, ఇంకా ఏదైనా నీకు ఇష్టమైన మార్గాలు నాలో ఉంటే క్షమించు నాయన అని ప్రార్థన చేద్దాం. మన తండ్రి మంచి కృప నీకు ఇస్తాడు. నీవు ప్రార్థన జీవితాన్ని ధరించుకున్నట్లయితే నీ జీవితాన్ని, నీ భక్తిని దేవుడు కనికరిస్తాడు. దేవుని నీ నీతికి తగినట్లుగా నీ కుటుంబాన్ని ఆయన వర్తిలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు కాల్సినందుకు వందనాలు తండ్రి. బుధవారం ఈ విజ్ఞాపన దినాన మమ్మల్ని, మా ప్రియుల్ని, మా కుటుంబాలను మీరు ఉద్ధరించండి నాయన. మా దేశాన్ని, మా నాయకులు, మా అధికారులు, మా ప్రధానులు దీవించండి. యెరూషలేము చుట్టూ మీకు కంచివే ప్రభువా. అయా ఉద్యోగాలు కావాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. ఆర్థిక సహాయాలు దయచేయండి అయ్యా. దిక్కులేని పిల్లల, విధవరాల, అనాథులు అందరిని దీవించయ్యా. మా ఊరిని దీవించండి. మా రానమాల చుట్టూ మీకు కంచివే ప్రభువా. పేద బిడ్డలు ఉన్నారయ్యా, అయ్యా ధనవంతులు ఉన్నారయ్యా, ధనికులు ఉన్నారయ్యా, అయ్యా వ్యవసాయము అంతటిని కూడా మీరు దీవించండి తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో నీ బిడ్డలమైన మేము కొద్ది మందిగా చేరి నిన్ను స్తుతించి
ఆరాధించి నీ మాటలు విని ఉండగా ఆ విన్న వాక్యం మాలో వ్యర్థంగా పోకుండా నూరంతల ఫలాన్ని మేము ఫలించడానికి సహాయపడమని, మా ప్రార్థన బట్టి మా ప్రాంతాలను మార్చండి, మా ప్రార్థనను బట్టి మా కుటుంబాలను మార్చండి. నిత్యము నడిపించి నీతో అంటుకట్టబడి మేము బహుగా ఫలించడానికి సహాయపడమని, నీరు కట్టిన తోటలాగా మేము ఉంటానికి సహాయం చేయండి. అయ్యా, నీ అందు భయభక్తులు కలిగి దేవా మా కష్టార్జితను మేము అనుభవించుతారు చేస్తాను. నీలో ఒకటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటుందన్నావు. నీ పిల్లలు నీ భోజనపు బల చెట్టు వలివి మొక్కల వలి ఉంటుందన్నావు. వర్ణేలి కుటుంబంలా ఉంది నాయన. అలాంటి కుటుంబంగా మా కుటుంబాలను మార్చండి. ఘనత మహిమ మీరు పొందమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చేసిన ఉపకారములో దేనిని మరొక. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిక సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు సదా తోడు ఎంతవరకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.